దినము. ఏ దినము? ప్రభు దినము. ఈ రోజుకి ఏం పేరు? ప్రభు రోజు. అందుకే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలన్నీ కూడా ఈరోజు ఏంటండి? సెలవు దినము. వారంలో ఎన్నో రోజులు ఉన్నాయి కదండి. సోమవారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, గురువారం ఉంది, శుక్రవారం ఉంది, శనివారం ఉంది. ఏ రోజైనా సెలవు ప్రకటించవచ్చు కదండి. కానీ ఈరోజు మాత్రమే సెలవు ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఇది ప్రభు యొక్క దినం. కనుక ఈరోజు ఏ ఒక్కరు కూడా వారి పనులు కాక దేవుని పని చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పని అంటే ఏంటండి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని ఆ ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకోసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకము నుండి మనల్ని వేరుపరిచి ఆయన కృపాసనం ఎదుట నిలబెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గడిచినటువంటి శుక్రవారం అంటే పోయిన శుక్రవారము, నిన్న కాక మొన్న, అంతే కదా. శుక్రవారం ఎప్పుడండి? నిన్న కాక మొన్నే కదా. శుక్రవారం రాత్రి దేవుని మందిరానికి ఎంతమంది వచ్చారంటే, ఎంత సంఘం ఉండి గట్టిగా వస్తే ఒక 15 మంది మాత్రమే వచ్చారు. ప్రియమైనటువంటి వారు, దేవుని సన్నిధిని జరిగేటువంటి ఏ కూడికను కూడా మనం ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. ఎప్పుడు దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో మనకి తెలియదు. కనుక దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం శ్రద్ధగా వినలేకపోతే మరలా మాటలు మన జీవితంలో దొరకకపోవచ్చు. గడిచిన శుక్రవారం దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇంచుమించుగా ఒక 45 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు దేవుడు మాట్లాడాడు. చాలా శ్రేష్టమైన విషయం. నేను చాలా సార్లు దేవుని సన్నిధిలో ఆలోచించిన విషయాన్ని దేవుడు ఆ రోజు అద్భుత రీతిలో దాన్ని బయలుపరిచాడు. ఆలోచన ఏంటంటే, లోకములో చాలామంది ఉన్నారు. మన ఉండ్రాజుర గ్రామములో కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారా లేదండి? కొన్ని వేల మంది. మన ఉండ్రాజుర వాటర్ సంఖ్య ఎంత అండి? ఒక 10,000 ఉంటుందా? ఉండ్రాజుర వాటర్ ఎంత ఉంటుందమ్మా? ఒక 10,000 ఉంటుందా? ఇక 8,000 ఉంటుందా? ఎన్నండి? 15,000 ఉందటండి వాటర్ సంఖ్య. వాటర్ సంఖ్య 15,000 ఉందంటే ఓటింగ్ లేని వాళ్ళు ఇంకో 15,000 మంది ఉంటారు. దరిదాపుగా 30,000 మంది ఉన్నటువంటి ఈ ఉండ్రాజుర గ్రామములో కొందరు మాత్రమే దేవుని మందిరంలో ఉండడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు అంటున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నానని. మనం ఏమనుకున్నామంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడని మనం అనుకుంటున్నాం. మరి బయట ఉన్న వారిని దేవుడు ప్రేమించలేదా? లోకంలో ఉన్నవారిని ప్రేమించలేదా? దరిదాపుగా మనం చూస్తే ఉండ్రాజుర అన్ని చర్చిలు కలిపి ఒక 1000-1500 మంది ఉండొచ్చేమో. ఉండ్రాజురలో మహా ఉంటే ఎన్ని చర్చిలు ఉన్నాయండి? ఒక 15 నుంచి 20 మధ్యలో ఉంటాయి చర్చిలన్నీ కలిపి. ఈ అన్నిట్లో కలిపి ఒక 1000-1500 మంది లేక ఒక 2,000 మంది ఉండొచ్చేమో. మరి ఇంకా 28,000 మంది లోకంలో ఉన్నారు. లోకంలో లేక మన పట్టణములో, మన గ్రామములో 30,000 మంది ఉన్న ఈ గ్రామములో కేవలము 2,000 మంది మాత్రమే దేవుని మందిరానికి రావడానికి, మిగిలిన వారు రాకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు అందరినీ ప్రేమించాడు కదా, మనల్ని నడిపించినట్లే వాళ్ళను కూడా నడిపించాలి కదా దేవుడు. ఎందుకు వాళ్ళని నడిపించట్లేదు? ఎప్పుడైనా ఈ దిశగా నువ్వు ఆలోచన చేసావా? ప్రియమైనటువంటి వారు, ఆలోచన చేసినప్పుడు ఒకటి, దేవుడు మనల్ని ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. రెండవది ఏంటంటే, మనలో ఏదో ఒక మంచిని చూసి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. మనలో ఏదో ఒక మంచిని దేవుడు చూశాడండి. 30,000 మంది ప్రజలను ఈ పట్టణములు అనేకులలో కనబడినటువంటి ఒక మంచి నీలో దేవునికి కనపడదు. నేను నీ వైపు చూశాను అనుకోండి, నాకేం కనపడుతుంది? నీ వైపు చూస్తే నాకేం కనపడుతుంది?
నీలో ఉన్న చెడు మాత్రం కనబడుతుంది. నువ్వు నా వైపు చూస్తే నాకేం కనపడుతుంది? నాలో ఉన్న చెడు మాత్రం నీకు కనపడుతుంది. కానీ నా దేవునికి మనలో చెడు కాకుండా ఏం కనపడుతుందండి? ఏదో ఒక మంచి కనపడుతుంది. ఆ మంచిని చూసిన దేవుడు మనల్ని లోకము నుండి వేరుపరిచి ఉండ్రాజోర గ్రామంలో ఉన్న అనేక వేల మంది ప్రజలలో నిన్ను నన్ను వేరుపరిచి ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన యొక్క కృపాసనము దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యా ఎందుకు తీసుకొచ్చావయ్యా ఎక్కడికి అని అడిగితే ప్రభు అంటాడు, నేను నీతో మాట్లాడడానికమ్మా. ఎందుకు తీసుకొచ్చాడండి ఆయన? నేను నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతావయ్యా? ఏం మాట్లాడతావు నువ్వు అని అడిగితే ఆయన చెప్తాడు, నీ పాపమును గూర్చి నేను మాట్లాడతాను. నీ పాపమును గూర్చి మాట్లాడతాను. నీ పాపమును గూర్చి మాట్లాడినప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగితే నేను నిన్ను క్షమిస్తాను. రెండవది, నీ అవిధేయతను గూర్చి మాట్లాడతాను. అవిధేయత గూర్చి మాట్లాడినప్పుడు నీవు అవిధేయుడు అని నా ఎదుట ఒప్పుకుంటే నేను నిన్ను విధేయుడిగా మారుస్తాను. అర్థమవుతుందా? దేవుడు ఇయ్యే కదా మనం మాట్లాడేది. ఇక్కడ మన పాపమును గూర్చి మాట్లాడుతున్నాడు, మన అవిధేయతను గూర్చి మాట్లాడుతున్నాడు. మూడవది, మనల్ని మనం ఏం చేసుకున్నాం తెలుసండి? హెచ్చించుకున్నాం. ఎవరు మట్టుకువారు? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనేం తీసుకోలేను. ఒక విషయం మనం ఆలోచిస్తుంటే, మనుషుడు లోకంలో దేవుడిగా కనపడాలని ఆలోచన చేస్తున్నాడు, అంతే కదా? ఈ భూమి మీద చాలామంది మనుషులకి ఏమున్నాయి చెప్పండి? ఏమండి, చాలామంది మనుషులకి ఏమున్నాయి చెప్పండి? తెలీదా? చాలామంది మనుషులకి ఏమున్నాయండి? గుళ్ళు ఉన్నాయి కదా. మనుషులకి ఏం కడుతున్నారు? ఆ మధ్య ఒక హీరోయిన్కి ఏం చేశారు? గుడి కట్టారు. విన్నారా మీరు? గుడి కట్టి ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. ఒక హీరోకి కూడా ఏం చేశారండి? గుడి కట్టారు. ఇంకా కడతారు మనుషులకి. ఇది మనుషుడు ఆ రీతిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడు? మనుషుడుగా వచ్చాడు. అంటే ఆయన ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. కనుక ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతాడంటే, నన్ను చూసి నిన్ను నీవు తగ్గించుకోమని మాట్లాడతాడు. ఆ వాక్యం విన్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, ఒకటి పాప క్షమార్పణ కలిగి, రెండవది అవిధేయుడైన విధేయుడిగా మారి, మూడవది నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, నాలుగవ శ్రేష్టమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవ శ్రేష్టమైన కార్యం ఏంటంటే తెలుసా? ఈ మూడు కార్యాలు నీలో జరిగితే నాలుగవ కార్యం ఏమిటంటే, నువ్వు యేసు ప్రభులాగా మారతావు. ఇక్కడ తీసుకొచ్చి ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటి తెలుసండి? మనలను తనవలే మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం తనవలే మారినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకి వెళ్తామండి. ఒక వ్యక్తి పరలోకి వెళ్ళాలంటే ఆ వ్యక్తిలాగా ఉంటే పరలోకి వెళ్ళడండి. నేను పాస్టర్ పౌలు గారి లాగా ఉంటే పరలోకి వెళ్ళండి. నేను ఎలా మారాలి? యేసు ప్రభులాగా మారాలి. యేసు ప్రభులా మారితేనే నేను పరలోకి వెళ్తాను. మీరు కూడా యేసు ప్రభులాగా మారితేనే తప్ప పరలోకు వెళ్ళరండి. ఒక వ్యక్తి యేసు ప్రభులాగా మారటం అంటే తెలుసండి, ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వేమవ్వాలి? లోబడాలి. ఆ మాట నువ్వు స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ప్రభువు నిన్నేం చేస్తాడంటే తనలాగా మారుస్తాడు. ఒక వ్యక్తి తనలాగా మారాడంటే, యేసు ప్రభులా మారాడంటే, ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి అర్హురాలుగా ఉంటారు. కనుక ప్రియమైనటువంటి వారు, ఆ రీతిగా దేవుడు మన మీద చూపిన ఈ కృపను మనం జ్ఞాపకం చేసుకుని దానికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలని నేను మనం చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడవాళ్ళు వెనకాల ఉన్న మగవాళ్ళందరికీ వచ్చేయండి అమ్మా. ఆడవాళ్ళు వెనకాల ఉన్న మగవారు అందరి పక్క వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యవనస్తులు ఉన్నారు, వాళ్ళు ఎదరికి కూర్చోండి. బాగా ఎదరికి రావాలి మీరు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్య వర్తమానంలోనికి వెళ్దాం. దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదేమిటంటే, ఇక్కడ నుండి మనమందరము దీవింపబడిన వ్యక్తులుగా వెళ్ళాలి. ఆశీర్వాదం లేకుండా మనం దేవుని మందిరం నుంచి వెళ్తే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. కొన్ని గంటలు మనం దేవునితో గడుపుతున్నామంటే, కొంత సమయం దేవునితో గడుపుతున్నామంటే, ఉట్టి చేతులతో మనం వెళ్ళామంటే మన ప్రయాసకు ఏం లేదండి, ప్రతిఫలం లేదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను ప్రతిఫలంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రతిఫలం పొందడానికి వాక్యం వింటున్నప్పుడు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారరా, దేవుడు తన మహాకృపను బట్టి భూమి మీద ఉన్నటువంటి సర్వజనుల మీద కూడా ఆయన ఆత్మవర్షమును కొమ్మరిస్తూ, బలహీనులను బలపరుస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దీనులను లేవనెత్తుతూ, దరిద్రులు ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. అట్టి ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తుల మీద, కొన్ని సందర్భాలు కొన్ని కుటుంబాల మీద, కొన్ని సందర్భాలు కొన్ని వంశాల మీద, కొన్ని సందర్భాలు కొన్ని గోత్రాల మీద, కొన్ని సందర్భాలు కొన్ని దేశాల మీద, కొన్ని పట్టణాల మీద ఆయనకు కోపము రగులుకుంటూ ఉన్నది. అలాగే యెహోవా కోపము నినివే పట్టణ ప్రజల మీద ఏమైందటండి, రగులుకుందటండి. ఏ పట్టణం? నినివే పట్టణ ప్రజల మీద రగులుకొని ఆ పట్టణము భూమి మీద లేకుండా చేయాలి అని అనుకున్నాడండి. భూమి మీద ఉంటే ఏదో ఒక రోజున మనుషులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు కనుక ఆ పట్టణాన్ని సమూలముగా నాశనం చేయాలనుకున్నాడు. ఎలాగనగా సొదొమ గొమొర్రాలను ఏ రీతిగా అయితే అగ్ని చేత కాల్చి ఆ పట్టణాన్ని బూడిద చేశాడు, అలాగే నినివే పట్టణాన్ని కూడా బూడిద చేయాలని దేవుడు సంకల్పించుకున్నాడు. కనుక తాను బూడిద చేయక ముందు, తాను అగ్ని కొమ్మరించక ముందు, అమ్మ వినండి జాగ్రత్తగా, సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోవటం కూడా మీకు నేర్పాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సరిగ్గా కూర్చోవటం అంటే ఏంటంటే, మన మనసు, మన చూపు అంతా కూడా ప్రభు మీద ఉండాలి. ఇటువైపున ఉన్నవారు అటువైపు, అటువైపున ఉన్నవారు ఇటువైపు చూస్తున్నారంటే వాళ్ళు సరిగ్గా కూర్చోలేనట్టే. మన మనోనేత్రాలు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. మనిషి ఎవరి వైపు చూస్తాడో మనోనేత్రాలు కూడా వారి వైపు చూస్తాయి. ఏమండి, అవునా కదా? మనం ఒకవైపు చూస్తే మన మనోనేత్రాలు ఇంకొక వైపు చూడవండి. మనోనేత్రాలు కూడా ఎక్కడి నుంచి అవి చూపు, ఏ చూపు నుండి అయితే తీసుకుంటాయంటే ఈ కన్నుల నుండే మనోనేత్రాలు కూడా స్వీకరిస్తాయి. మనోనేత్రాలు వేరేగా తెరవబడవండి. ఈ కంటితో చూసిన దాన్ని మనోనేత్రాలు ఏం చేస్తాయి? స్వీకరిస్తాయండి. అర్థమవుతుందా? అవి స్టోర్ చేసుకుంటాయి. కనుక మనం ఇటువైపు చూస్తే దేవుని చూడగలుగుతాం, అటువైపు చూస్తే ఏం కనపడుతుంది? ఏమండి, ఈ పక్కన పాపలు ఉన్నారు, ఈ పక్కన పాపలు ఉన్నారు. నీ ఎదుట నుంచున్న దైవ సేవకుల్లో కూడా పాపం ఉంది. మనం ఎవరు పరిశుద్ధులం కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని పరిశుద్ధులు అని పిలవలేను, మీరు నన్ను పరిశుద్ధుడు అని పిలవలేరు. ఏ భేదము లేదు, అందరూ కూడా ఏం చేశారండి? పాపం చేశారు. కనుక మీ మనోనేత్రాలు, నా మనోనేత్రాలు ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. మీరు అనొచ్చు, అయ్యగారు మీరు ఇటు చూస్తున్నారు కదా, మీకు ఎలా కనబడతారండి? అర్థమైందా? దేవుడు ముందు ఉన్నాడు, చెప్పండి, వెనక ఉన్నాడు. ఆయన ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మనలో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. కనుక నాకు కూడా ఆయనే కనపడాలి, ఆయన నేను చూడాలి. ఆయన నేను చూశాను అనుకోండి, మీ నాడి నాకు తెలుస్తుంది. అర్థమైందా? నాడి తెలియకోకుండా బోధ చేస్తే, నాడి తెలియకోకుండా పాఠం చెప్తే స్టూడెంట్కి అర్థమవుతుంది. స్టూడెంట్ నాడి టీచర్కి తెలియాలి. అలాగే మీ నాడు నాకు తెలిస్తే బోధకునిగా నేను మీతో మాట్లాడగలుగుతాను. లేదంటే నేనేదో చెప్పుకెళ్తాను, మీరు ఏదో అంటున్నారు, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదండి. దేవునికి స్తోత్రం.
నినివే పట్టణాన్ని పూర్తిగా కాల్చివేయాలని దేవుడు సంకల్పించుకున్న తర్వాత దేవుడు ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఆ పట్టణానికి ఇవ్వాలని దేవుడు ఆలోచన చేశాడు. దేవుడు తన రెండవ రాకడ గురించి మన అందరికీ కూడా ఏమిస్తున్నాడండి? హెచ్చరిక ఇస్తున్నాడు, ప్రకటనిస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా మీ మధ్యకు రాబోతున్నాను. సిద్ధపరచబడినటువంటి వారు పరలోకానికి, సిద్ధపాటు లేనటువంటి వారికి నరకానికి. నరకములో అగ్ని ఆరదు, పురుగు సావదు. పరలోకములో నిత్య ఆనందం ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ సంతోషమే. భార్య ఏదో అంటదని భర్తకి, భర్త ఏదో అంటాడని భార్యకి, తల్లిదండ్రులు ఏదో అంటారని బిడ్డల కోసం, బిడ్డలని తల్లిదండ్రులు ఏదో అంటారని బిడ్డలు బాధపడే పరిస్థితి అక్కడ ఉండదటండి. ఎందుకంటే అక్కడ పెండ్లికి ఇయ్యబడటం కానీ, పెండ్లి చేసుకోబడటం కానీ, పిల్లలను కనటం కానీ అక్కడ ఏమీ ఉండదండి. అక్కడ పిల్లలు ఎలా పుడతారంటే వారు అంతటా వాళ్ళే పుట్టేస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వలు ఎలా పుట్టారండి? ఏమండి, ఆదాము అవ్వలు ఎలా పుట్టారు? మనిషి శేషం వాళ్ళు పుట్టారా? రక్తం వాళ్ళు పుట్టారా? ఏం కాదు, దేవుని నోటి నుండే పుట్టేశారండి. దేవుడు మట్టిలోకి ఏమి ఊదాడండి? మట్టిలోనికి ఏమి ఊదాడు? గాలి ఊదాడండి. ఏమూదాడు? గాలి ఊదాడు. ఆ గాలిలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవము ఆ మట్టిలోకి వెళ్ళినప్పుడు మట్టి జీవాత్మాయేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కార్యం మనం చేయగలమా? ఆ కార్యం మన వల్ల అవుతుందా? అది దేవునికి సాధ్యం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నినివే పట్టణాన్ని దేవుడు ధ్వంసం చేయాలనుకున్నాడు, సమూలముగా నాశనం చేయాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి పశువులను, పక్షాదులను, మనుషులను, చెట్లను, చేమలను, ఇళ్లను అన్నిటినీ కూడా బూడిద చేయాలని దేవుడు సంకల్పించుకొని ఒక హెచ్చరిక పట్టణం మీదకి పంపించడానికి ఒక ఆయన ఎన్నుకున్న నాలంటోండండి. ఎందుకు నాలంటోండంటే అని అన్నానంటే, వినేటప్పుడు మాట వింటాం కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోమండి. అర్థమైందా? అర్థం చేసుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త ఏమవుతుందండి? గడిచిపోతుందండి. దేవుడు యవన కాలంలో మాట్లాడింది అర్థం చేసుకోవడానికి ఏమొచ్చిందండి? కౌమారం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. రెండో కాలంలో చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి ఏ కాలం వచ్చేసిందండి? మూడో కాలం వచ్చేసిందండి. ఒక కాలం అంతా అర్థం చేసుకోకుండా జీవించడానికి సరిపోయింది. ఇక్కడ దేవుడు ఆ పట్టణాన్ని హెచ్చరిక చేయడానికి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడండి? చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమ్మా, ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరిని ఎన్నుకున్నాడు? యోనా. చెప్పండి అందరూ, యోనా. నేను ఎంత గట్టిగా చెప్తున్నానండి? ఎవరండి? యోనా. వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కలిసి చెప్పండి ఒకసారి. యోనాని దేవుడు ఎన్నుకున్నాడు. యోనా అంటే ఏంటో తెలుసండి? గువ్వ. యోనా అంటే పావురం అండి. దేవుడు యోనాను ఎన్నుకొని యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, నీవు నినివే పట్టణానికి పోవయ్యా అన్నాడు. అయ్యా నేను పోతానన్నాడు. వెళ్ళి ఏం చేయాలి? ఆ పట్టణం ఇంకా 40 రోజులు ఏమైపోద్ది? ఉండదు, కాలిపోద్ది. అక్కడున్న మనుష్యులు, అక్కడున్న పశువులు, అక్కడున్న పక్షాదులు, అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, ఇల్లు అన్నీ కూడా సమూలము నాశనం అయిపోయి బూడిద మాత్రమే మిగులుతుందని చెప్పమన్నాడండి. అయ్యా నేను అలాగే చెప్తానన్నాడు. ఎవరండి? యోనా. అలాగే చెప్తాను ప్రభా అన్నాడు. చెప్తానన్న యోనా ఏం చేశాడు తెలుసండి? దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి అతను తర్షీసుకు వెళ్ళిపోయాడు. ఎందుకు తర్షీసుకు వెళ్తున్నావు యోనా అని అడిగితే యోనా అంటాడు, దేవుడు మనసు మార్చుకుంటాడు. దేవుడు ఏం మార్చుకుంటాడు? మనసు మార్చుకుంటాడు. దేవుడు మనసు మార్చుకొని
ఆ పట్టణాన్ని కాపాడేసాడు అనుకోండి, నేను చెప్పిన మాట ఏమైపోద్ది చెప్పండి అమ్మా? బోటు వద్ది, నాకేం పోద్ది? గౌరవం పోద్ది. నేను వెళ్ళి చెప్తాను, చెప్పిన తర్వాత దేవుడు మనసు మార్చుకుంటాడు. మనసు మార్చుకొని చేయనుద్దేశించిన కీడు చేయకోకుండా మానేసాడు అనుకోండి, నేను చెప్పిన మాట జరగలేదు అనుకోండి, ప్రజల్లో నాకు ఉన్నటువంటి గౌరవం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ప్రతి మనిషి దేనికోసం ఆరాటపడతాడో తెలుసండి? గౌరవం కోసం, గొప్ప కోసం. మనుషులు వీటి కోసం ఆరాటపడతారు. నా మాట చల్లాలి, నా మాట జరగాలి అనే ఆలోచనలో ఉంటారు. అందుకే ఇక్కడ యానా దేవుడు మనస్సు మార్చుకుంటాడు అనుకుంటున్నాడండి. దేవుడు మనస్సు మార్చుకుంటాడా? చెప్పండి అమ్మా. మనసు మార్చుకునేవాడు దేవుడు కాదండి. మనం ఏం చేస్తాం? మనస్సు మార్చుకుంటాం. నిమిషం కూడా మన మనస్సు మారిపోతూ ఉంటుంది. గడియకు మనస్సు మారిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడే మన మనస్సు మారిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా. ఊసరవెల్లి ఏం చేస్తుందండి? రంగు మారుస్తుందండి. అది ఎలాగైతే రంగు మారుస్తుందో మన మనస్సు కూడా ఏమవుతుందండి? మారిపోతుంది. మనస్సు మారిపోవడానికి నా దేవుడు మనుష్యుడు కాదండి. మనస్సు మార్చుకోడండి. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతోటి మనలందరినీ దేవుడు కలుగు చేశారు. మనము తల్లి గర్భములో పిండాకృతి అయినప్పుడే దేవుడు మన చరిత్రను రాసేసాడండి. అర్థమైందా? ఆయన ఏం చేశాడు? మన చరిత్ర రాసేసాడు. మన పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలాగ ఉంచాలో ఇవన్నీ కూడా పుట్టినప్పుడు రాసేసాడండి. దేవుడు ఎలా రాశాడంటే అందరికీ మంచిగానే రాశాడండి. జాగ్రత్తగా వినండి. చెడు ఎవరికి రాయలేదండి. అందరికీ ఆయన రాసిందేంటి? మంచే రాశాడు. మనం బిడ్డలను కనేటప్పుడు ఎలా కంటాం? చెడ్డవారిగా ఉండాలని కంటామా? మంచోళ్ళుగా ఉండాలని కంటామా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. మంచోడుగా ఉండాలి, మంచిదానిగా ఉండాలి, కుటుంబానికి పేరు తేవాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలనే మన బిడ్డలను కంటాం. అంతేగాని వీడు పుట్టాక దొంగోడవ్వాలి, వీడు పుట్టాక జోదగాడు అవ్వాలి, పుట్టాక తాగుబోతు అవ్వాలి, ఈ పుట్టాక వ్యభిచారం అవ్వాలి, అలాగవ్వాలని మనం కనం కదండి. మనం చెడ్డవారం అయినప్పటికీ కూడా మన బిడ్డలు కనేటప్పుడు ఎలాగంటే ఒక మంచి ఆలోచనతోటి, మంచి ఉద్దేశంతో బిడ్డలు మనం ఏం చేస్తాం? కంటూ ఉంటామండి. మరి అట్టిది దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనం అందరం ఎవరి మూలంగా పుట్టాం? చెప్పండి, ఎవరు పుట్టించారు చెప్పండి? దేవుని సెలవు లేకుండా ఈ సృష్టిలో ఒకటి పుట్టడం కానీ బ్రతకటం కానీ జరగదండి. ఆయన ఒక మాట అంటున్నాడు, నీ వెంట్రుకలు ఒకటి నలుపోవాలన్నా తెలిపోవాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోవాలట? నమ్ముతున్నారా మీరు? నీ శరీరంలో ఇంటికి, నీలో పుట్టినంటికి అది తెల్ల కావాలన్నా సరే పర్మిషన్ ఎవరు ఇవ్వాలట? ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడండి. ఆయన మనలాగా మాట్లాడడానికి ఆయన మనుషుడు కాదండి. మనం ఏం చేస్తాం? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఒకటి చెప్తామండి. అది ఎలాగుంటుందంటే, మీ మాటలు అంటుంటే నా కడుపులో ఉన్నది కూడా తీసి పెట్టేయాలనిపించేస్తుంది. కానీ మీరు చేసే పని ఎలాగుంటుందంటే కడుపులో కాదండి, ముత్తాతల నాడు తిన్నది కూడా బయటకు కక్కేలా ఉంటుందండి మీ పనులు. అది మానవ నైజం, మానవ క్రియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తుంటే మనస్సు మార్చుకోవడానికి ఆయన నరుడు కాదండి. అయితే దేవుడు ఎప్పుడు మనస్సు మార్చుకుంటాడు? దేవుడు మనస్సు మార్చుకోడు. కానీ ఆయన ఎప్పుడు మనస్సు మార్చుకుంటాడు?
నిన్ను ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతోటి, నీకు ఒక మంచి చరిత్ర రాసి నిన్ను సృష్టించిన నీ దేవుడు ఎప్పుడు మనసు మార్చుకుంటాడో తెలుసండి. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి, నాయన ఒక స్థలం ఇమ్మని అడుగుతావు. ఏమని అడుగుతావు? నాకు ఇల్లు లేదయ్యా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేక ఒక ఉద్యోగం ఇమ్మని అడుగుతావు. లేక వ్యాపారం బాగా సాగాలని నువ్వు దేవుడిని అడుగుతావు. అడిగినప్పుడు దేవుడు ఆ రీతిగా నిన్ను దీవించి నీకు ఒక చక్కటి గృహం కట్టుకోవడం, మంచి స్థలం ఇచ్చినప్పుడు నీవు ఒక గృహం కట్టుకోవాలనుకుంటావు. గృహం కట్టుకోవాలని దాన్ని ప్రారంభించడానికి దైవ సేవకుని రమ్మంటావు. సేవకుడు వచ్చినప్పుడు నువ్వు మోకరించి 2 చేతులు పైకెత్తి, నాయనా నీవిచ్చింది కనుక ఈ గృహం బాగా కట్టుకోవడానికి నాకు సహాయం చేయమని నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటావు, లేకపోతే దేవునికి ప్రార్థన చేస్తావు. దైవ సేవకుడు కూడా ఆ రీతిగా ప్రార్థన చేసిన తర్వాత గబగబా లోపలికి వెళ్ళి కానుక తెచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టి, అయ్యగారు అయిపోయింది, వెళ్ళరండి అని పంపించేస్తాం. ఎంత త్వరపెట్టేస్తావంటే ఆయన కూర్చోవడానికి, మంచినీళ్ళు తాగడానికి కూడా నువ్వేమేవో అవకాశం ఇవ్వండి. దైవ సేవకుడు అలాగ వెళ్ళగానే నువ్వేం చేస్తావంటే ఓ ఫోటో తెచ్చేస్తావు, కథ పసుపు వేస్తావు, కుంకుమ వేస్తావు, కథ బొట్లు ఆడతావు. బొట్లెట్టి ఏం చేస్తావు? 2 కొబ్బరికాయలు తీసుకొచ్చి అక్కడ టక్కామని కొట్టేస్తావు. ఏం చేస్తావు? టక్కామని. నువ్వేమనుకుంటావు? సేవకుడు వెళ్ళిపోయాడు కదా, సేవకుడు చూడలేదు అని అనుకుంటావు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చూసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? నీకు పెద్ద కష్టం కలక్కోకుండా, ఇబ్బంది కలక్కోకుండా నీ ఇల్లు కట్టేయాలని దేవుడు అనుకుంటాడండి.